వెళ్ళవయ్యా హత్య కేసు ఫైల్ పట్టరా. నమస్కారం సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారు సార్? ఓ ఫోన్ కొడితే మీ దగ్గరికి నేనే వచ్చేవాడిగా. నా అల్లుడిని అతని ఫ్రెండ్ని తీసుకొచ్చి లోపలేస్తే నేను రాకుండా ఇంకెవరు వస్తారయ్యా? తనేదో చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చింది, వెనక ముందు ఎవరున్నారో తెలుసుకోకలేదా? సార్, మీ అమ్మాయిల విషయం నాకు తెలియదు సార్, తను కూడా చెప్పలేదు సార్. లైరు సార్, ఆ ప్రొసీజర్ ఏంటో ఫినిష్ చేసిరండి. ఓకే సార్. అవును, మా అల్లుడు ఎక్కడ? కానిస్టేబుల్స్, బాబుని తీసుకురండి. హెల్ప్ చేస్తున్నారా? రాలుడు, సారీ బాబు. మా అల్లుడు అని ఒక్క మాట చెప్పుంటే నేను అప్పుడే వదిలేసి ఉండేవాళ్ళు. లోపల పెట్టించిందే నీ కూతురు మావయ్య. ఓ సారీ, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, నేను రాను మావయ్య. ప్లీజ్ నా కోసం రా. రాలుడు వదలడు. బ్రదర్ రా, హాస్పిటల్కి వెళ్దాం. తీరా చెయ్యి. నీ పెళ్ళం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదురా, కానీ నువ్వు పోలీసులకి అప్పచెప్పావు చూడు, లోపల బ్లడ్ మరిగిపోతుందిరా. ఇలా చూడు, ఇన్నాళ్ళు ఈ చిన్న అబ్బాయిలో ప్రేమ అభిమానాలనే చూసావు, ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా. ఇక మెదటి నువ్వేరా నాకు ద్రోహి, నేనే నీకు విరోధిని. గో గో అవుట్ సైడ్, గో. ఊరికి వెళ్తున్నావా? అవును. నువ్వు ఎక్కడికైనా పో, దానికి ముందు నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో. అవును, ఇష్టం లేని ఇద్దరు ఒకే ఇంట్లో విడివిడిగా జీవించే కంటే ప్రాపర్గా డివోర్స్ అప్లై చేసి విడిపోవడమే బెటర్. రా, డివోర్స్ అప్లై చేద్దాం. సిటీలో పెరిగిన అమ్మాయిలకి డైవర్స్ అప్లై చేయడం అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినంత ఈజీ అయిపోయింది కదా. ఏయ్, డైవర్స్ అంటే విడిపోవాలనుకునే ఇద్దరు ప్రాబ్లం మాత్రమే కాదు, అది పెద్దవాళ్ల గౌరవానికి సంబంధించింది, మన కుటుంబ మర్యాదకు సంబంధించింది. మర్యాద పోతుందనో గౌరవం పోతుందనో నీతో నా కాపురం చేయడం కుదరదు. నేను ఇండిపెండెంట్, నా ఇష్టం వచ్చినట్టే నేను జీవిస్తాను. డైవర్స్ ఇచ్చే. ఎప్పుడైతే నువ్వు డైవర్స్ కావాలని అడిగావో నాకు అప్పుడే అర్థమైంది. సరే, ఇస్తాను, కానీ నాదో కండిషన్. ఎలాగైతే నేను నీ ఇంటికొచ్చి 1 నెల రోజులున్నానో అలాగే నువ్వు నా ఇంటికొచ్చి 1 నెల రోజులుండాలి. నన్నెందుకు ఉండమంటున్నావు? ఆ రోజు నీ పెళ్లి ఆగిపోయినప్పుడు మా నాన్న మాట మీద గౌరవంతోనే నీ మెళ్ళో తాళి కట్టాను. ఇప్పుడు మనం గొడవపడి నేను ఒక్కడే ఇంటికెళ్ళిపోతే అనవసరంగా నా కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేశానే అని మా అమ్మా నాన్న ఎంతో బాధపడతారు. నా కోసం కాకపోయినా నువ్వు వాళ్ల సంతోషం కోసం 1 నెల రోజులు ఒక మంచి కోడలుగా మా ఇంట్లో ఉండు. 31వ రోజున డైవర్స్ పేపర్ల మీద నేనే సంతకం పెట్టిస్తాను. 1 నెల మొత్తమా? 1 రోజు కూడా మీ ఇంట్లో ఉండడం నా వల్ల అయ్యే పని కాదు. అప్పుడు నీకు డైవర్స్ ఇవ్వడం నా వల్ల కూడా కాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఒక్క నిమిషం, మీ ఇంటికి వచ్చే 1 నెలంతా ఉంటే డివోర్స్ ఇచ్చేస్తావా? తప్పకుండా ఇస్తాను. అయితే వస్తాను. కానీ ఒక్క విషయం, ఈ 1 నెల రోజుల్లో మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ అక్కడ వాళ్ళెవరికీ తెలియకూడదు. రామ్మా, రా బాబు, ఇద్దరు దగ్గరగా నిలబడండి. పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా. చిరంజీవ.